ఓకే ఓకే మై డియర్ బాయ్, నువ్వు వెంటనే ఇండియాకి వచ్చాయి. నువ్వు రావడం, నేను అనుకున్నది జరిపించడం ఎట్ ఏ టైం అయిపోతాయి. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే బాయ్. వెల్ బేబీ, నీకు సంబంధించిన మ్యాటరే మాట్లాడుతున్నాను. ఏంటి డాడీ? అమెరికా నుండి ప్రశాంత్ వస్తున్నాడు. ప్రశాంత? అదేనమ్మా నీ బావ. అమెరికాలో ఆల్బమ్ పూర్తి చేసుకుని ఇండియాకు వస్తున్నాడు. అతను రాగానే మీ ఇద్దరికి పెళ్లి జరిపించి నా బాధ్యత నెరవేర్చుకుంటానమ్మా. నీకు గుర్తుందో లేదో, నీ పుట్టినరోజుకు వచ్చి నా చేతుల్లో మట్టయిందమ్మా మీ అత్తయ్య. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సమస్త సాయి సద్గురువే నమః. ఓం షిరిడి సాయినాథాయ నమః. ఓం సమస్త సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ షిరిడి సాయినాథ పాద పూజాం కరిష్యే. చిరంజీవ సమస్త సన్మంగళాని భవంతు. ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు. అయ్యా ధనంజయ్ గారు, పాప పేరున అర్చన పూర్తయింది. పెద్దలు అక్షింతలు చల్లి ఆశీర్వదించండి. అమ్మా తీసుకో, అక్షింతలు తీసుకోమ్మా. బాబు ఓం శ్రీ సాయినాథాయ. అమ్మో గనక ముందు నువ్వు ఆశీర్వదించు. ఆడపిల్లకి పుట్టినరోజున అమ్మ దీవెన కంటే అత్త దీవెన మంచిదండి. అవునా సుభద్ర? ఈ మాట బావగారి నోటించి రావటం కంటే నీ నుండి రావటం తనకెంతో నచ్చుతుంది. ఏమంటావు శ్రీమతి? ఇంకా నయం, అలా చెప్పని నేనే అని మెలిగిపెట్టావు కాదు విశ్వం బావా. బేబీ నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా. అత్తయ్య ఆశీర్వదించు. అమ్మ కడుపు చల్లగా, అత్త మనసు చల్లగా, నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా ప్రమోద. మీ అత్తవే ఒట్టి మాటలేనమ్మా, నాకు చేతలు. ఇదిగో బర్త్డే గిఫ్ట్. థ్యాంక్ యూ మామయ్య. నిండు నూరేళ్ళు చల్లగా ఉంది. ఆగు, నేను బ్లెస్ చేస్తా. నువ్వేమైనా పెద్దవాడివా బ్లెస్ చేయడానికి? నీకంటే పెద్దవానే కదా. నా బ్లెస్సింగ్స్ నీకెప్పుడు సపోర్ట్ గా ఉంటాయి, గుర్తుపెట్టుకో. అలాగా, అయితే బ్లెస్ చేయి. దేవుడు నా నుంచి నీకు మంచి చేయాలి. అదేంటి బావా, మధ్యలో నువ్వెందుకు? నీకెలాంటి మంచి జరగాలో నాకు ఇప్పుడెలా తెలుస్తుంది? పెద్దయ్యాక తెలుసుకొని చేస్తాను. మీ వాదన బాగుంది తల్లి, డ్రామా. ఉమ్. సరే విశ్వం బావ వెళ్దామా? పదని బావగారు. రా తల్లి. చెల్లెమ్మ, నువ్వు ఇలాగే ప్రతి సంవత్సరం వచ్చి నీ మేనకోడని ఆశీర్వదించాలి. 10 ఏళ్ల వరకు వీలవుతుంది, ఆ తర్వాత కుదరదు. ఎందుకనో? అప్పుడు మా మేనకోడలు మా ఇంట్లోనే కోడలుగా ఉంటుంది. మీరే మా ఊరు వచ్చి ప్రతి సంవత్సరం ఆశీర్వదించాలి. నేను చెప్పింది కరెక్టేనా శ్రీమతి? ఆ మాట చెప్పాల్సింది మా అన్నయ్య. ఏ మా చెల్లెమ్మ చెప్తే కుదరదా? కానీ మా అన్నయ్య మాటే వేదవాకు. గొప్పే. నేను ఇంత వాగుతున్నా మీ అన్న నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. ఇదిగో విశ్వం బావ, ఇందాక మీరు అన్నారే నావి మాటలు కావు చేతలని, నేను అంతే. ఇదిగో అమ్మా, ఈ దేవుడి ప్రసాదాన్ని నిత్యతాంబూలాలుగా అందిస్తున్నా. నీ మేనకోడలే నీ కాబోయే కోడలు. అన్నయ్య ఏమ్మా, ఏమైంది, ఏడుస్తున్నావు? డాడీ డాడీ, బావ నాకు స్వీట్ ఇమ్మంటే ఇవ్వట్లేదు. అది కాదు మావయ్య, దానికి ఇచ్చిన స్వీట్స్ తినేసి మళ్ళీ కావాలంటుంది. చూడు ప్రశాంత్, ఇక మీదట ప్రమోద ఏదడిగినా కాదనకూడదు, సరేనా? అలాగే మమ్మీ. బావా, మామయ్య నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు, మరి నువ్వు ఇవ్వలేదే. ఈ స్వీట్ నేను గిఫ్ట్గా తీసుకోనా? చూడమ్మా ప్రమోద, బావ మాటను నువ్వెప్పుడూ కాదనకూడదు. పెద్దయ్యాక కాదనే అంటాను. రండి. బావా, నువ్వు నాతో జీప్ లో వచ్చాయి, ఇద్దరు ఆడుకోవచ్చు. అదేమిట్రా, నిన్ను ఎల్లరికం పంపుతాను నేను ఇందాక అనుకోలేదే.
చూడు బావా, నీ చమత్కారాలు పిల్లాడి దగ్గర నా మేనలు నాతో పంపించు. ఎక్కుమ్మా. ఎక్కు ప్రశాంత్. ఏమైంది మమ్మీ? లే మమ్మీ. నేను ఆమెకిచ్చిన మాట ప్రకారం నిన్ను ఆమె కోడల్ని చేసి నా చెల్లెల ఆత్మకు శాంతి కలిగించడమే నా ఆశయం. అది ఇన్నాళ్ళకు నెరవేరబోతుంది. అన్నట్టు బావ గుర్తొచ్చాడా? Who's the person? I think Mr. Murari. Yes, Uday father best mediator. వాట్? ఉదయ్ ఫాదరా? కొండనాలికి మందేస్తే ఉన్న నాలుగు ఉడిపోద్ది. ఆలోచించుకుని మరి. రేఖ చెప్పిందే బెస్ట్. ఉదయ్ ఫాదర్ లో మంచి ఫ్రెండ్లీ